హలో గైస్, ఒక ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఇలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ వరల్డ్ క్లాస్ ట్రైలర్ వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అన్నిటికన్నా నన్ను చాలా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే ప్రభాస్ లాంటి ఒక హ్యూజ్ మ్యాచ్ స్టార్ ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాని యాక్సెప్ట్ చేయడం. హ్యాట్స్ ఆఫ్ అంతే. ఓకే, ఇక ట్రైలర్ విషయానికి వెళ్ళిపోదాం. స్టోరీలోని చాలా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు తెలిసినవి ఎవరు చెప్పనివి కూడా కొన్ని ఉండొచ్చు, సో వీడియో మాత్రం మిస్ అవద్దు. ట్రైలర్ షార్ట్ ఓపెన్ చేస్తే ఈ భూమి మీద మొదటి నగరం అండ్ చివరి నగరం కాశీ అని చెప్తారు. కాశీలో దహన సంస్కారాలు చేయడం అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. సో కొన్ని వందల సంవత్సరాలు గడిచాక కూడా ఈ కల్చర్ ఉంటుంది. ఇక్కడ రాసి ఉంటుంది దహన సంస్కారం చేయడానికి 500 యూనిట్లు అని చెప్పి. ఫ్యూచర్ కరెన్సీ యూనిట్స్ లో ఉంటుందని చెప్పి బుజ్జి అండ్ భైరవ సిరీస్ లోనే చూసాం మనం. అండ్ కాశీలో బయోనిక్ స్టోర్స్ కూడా ఉంటాయి, అంటే ఇలాంటి సైబర్ ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ దొరికే ప్లేస్. అండ్ సీన్ స్టార్టింగ్ లో రాయా అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్స్ ని కాశీకి స్లేవరీగా తీసుకొచ్చారేమో అని నాకు అనిపించింది. సో అక్కడి నుండి రాయా తప్పించుకొని అశ్వత్థామ గారి క్యారెక్టర్ దగ్గరికి చేరుకుంటుంది. ఓకే, ఇక కాంప్లెక్స్ విషయానికి వస్తే కాంప్లెక్స్ అనే ప్లేస్ లో గాలి, నీరు, తిండి అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. అండ్ ఆ ప్లేస్ లో ఉండేది అండ్ మెయిన్ రిసోర్సెస్ ని కంట్రోల్ చేసేది సుప్రీం ఎస్కిన్ అనే ఒక డిక్టేటర్ ఫ్యాసిస్ట్ అలాంగ్ విత్ హిస్ కమాండర్స్. ఇందుకే సుప్రీం ఎస్కిన్ ఎవరు? కమల్ హాసన్ గారేనా లేదా ఈయనేనా? కింద కామెంట్ చేయండి. నేను కమల్ హాసన్ గారు అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాట్ ఏంటంటే ఇది. ఈ రోబోట్ బీయింగ్ కాంప్లెక్స్ లోపల మేబీ ఒక లిఫ్ట్ లాగా ఉపయోగపడిద్దాం టు క్యారీ పీపుల్. అందుకే ఇలాంటి ఒక రిచ్ అండ్ అబండెంట్ ప్లేస్ కి వెళ్ళడమే మన హీరో భైరవ టార్గెట్. అండ్ హీఈస్ ఎ బౌంటీ హంటర్. మనకి తెలుసు 1 మిలియన్ యూనిట్స్ సాధించి ఎలా అయినా ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటాడు. అండ్ ఈ షార్ట్స్ తనకి అండ్ దిశా పటాని గారికి మధ్య ఉండే డ్రీమ్ రొమాంటిక్ సాంగ్ ఏమో తన డ్రీమ్ ప్లేస్ అయిన కాంప్లెక్స్ లో తిరుగుతున్నట్లు. ఇక తప్పించుకున్న రాయ అశ్వత్థామ దగ్గరకు వచ్చినప్పుడు అశ్వత్థామ తన నుదుటి పైన మనీ లేకుండా ఉంటాడు. మనకి రిలీజ్ చేసిన గ్లింప్స్ లో రాయ కోసం వెతుక్కుంటూ వచ్చిన రైడర్స్ అశ్వత్థామ ఉన్న పాడుబడిన గుడికి వచ్చి అశ్వత్థామ మీద అటాక్ చేస్తారు. బట్ ఆయన సప్త చిరంజీవుడు కాబట్టి ఏమీ అవ్వదు అండ్ వాళ్ళని అంతమొందిస్తాడు. సేమ్ అదే టైంలో శివుడిపై పడుతున్న ఈ నీరు పడటం ఆగిపోతుంది. అప్పుడు అశ్వత్థామ ఆఖరి యుద్ధం మొదలైందని చెప్పి బయలుదేరతాడు. నేను అనుకోవడం కల్కి అవతరించబోతున్నాడు అనే విషయం అశ్వత్థామకి ఈ విధంగా తెలిసింది అండ్ వెళ్తూ ఈ మని తీసుకెళ్తాడు. నేను అనుకోవడం రాయ కూడా అతనితో పాటు వెళ్తుంది అండ్ కల్కి అవతరించబోతున్నాడు అని చెప్పి విలన్స్ కూడా తెలుస్తుంది. అది ఎలా అంటే ఈ షాట్ లో ఉంది ఇతను విలన్ దగ్గరికి వెళ్ళి 6000 సంవత్సరాల తర్వాత ఒక పవర్ కనబడింది అని చెప్తాడు. సో వాళ్ళకే అర్థం అవుతుంది మనల్ని అంతమొందించబోయే శక్తి పుడుతుందని చెప్పి. సో ఆ బిడ్డ పుట్టేది ఎవరి కడుపునో కాదు, దీపికా పడుకునే క్యారెక్టర్ కడుపులో నుండి. సో ఆ బిడ్డని రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకున్న అశ్వత్థామ ఆవిడికి సేవియర్ లా ఉంటాడు. ఈ వ్యాన్ లోనే తను కాంప్లెక్స్ నుండి తప్పించుకొని అశ్వత్థామతో కలిసి శంబాలా నగరానికి వెళుతుంది కల్కికి జన్మనివ్వడానికి. ఈవిడకు కాంప్లెక్స్ లో ఏం పని అంటారా? ఈవిడ ఒక కాంప్లెక్స్ రెసిడెంట్. ఈవిడ కోడ్ నేమ్ సమ్80. యాక్చువల్ గా ఈ 80 అనే కోడ్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్ కి ఇస్తారు. ఈవిడ కూడా ఒక ల్యాబ్ ఫెర్టైల్ సబ్జెక్ట్. ఆ ల్యాబ్ కాంప్లెక్స్ లో ఉంటుంది. తన మీద 5 స్టార్ 1 మిలియన్ బౌంటీ పడినప్పుడు తనకిచ్చే డిస్క్రిప్షన్ ఏంటంటే 2886 నుండి గర్భం లేని ఒక అమ్మాయి లాస్ట్ 150 డేస్ నుండి ప్రెగ్నెన్సీతో ఉంది. సో తను కాంప్లెక్స్ లో జరగబోయే ఒక సీక్రెట్ మిషన్ ఎక్స్పెరిమెంట్ లో అతి ముఖ్యమైన సబ్జెక్ట్. ఇంతకీ విలన్స్ ఆ ఎక్స్పెరిమెంట్ చాలా మంది లేడీస్ తో ఎందుకు చేస్తున్నారు అనేది మనకి సినిమాలు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో తన మీద 1 మిలియన్ బౌంటీ పడ్డాక తనని వెతుక్కుంటూ భైరవ వెళ్తాడు. సో అక్కడ భైరవకి అండ్ అశ్వత్థామకి చాలా పెద్ద ఫైట్ జరిగేటట్లుంది. ఇది ఇంటర్వెల్ సీన్ అయి ఉండొచ్చు. అండ్ ఈవెన్ భైరవ రాకముందే అశ్వత్థామ వెంటాడుతున్న అదర్ రైడర్స్ అండ్ బౌంటీ హంటర్స్ తో పోరాడతాడు. ఈ చెయ్యి భైరవదే ఫైట్ మధ్యలో. అండ్ ఈ షాట్ కూడా వాళ్ళిద్దరికి మధ్య జరుగుతున్న ఫైట్ అప్పుడే. అదైపోయాక ఈ విలన్ ఆ అమ్మాయి నాకు ఖచ్చితంగా కావాలని అడిగినప్పుడు నేను తప్ప ఎవరు తీసుకురాలేరని చెప్పి అంటాడు భైరవ. ఐ థింక్ ఈ జర్నీలోనే భైరవ ఒక సెల్ఫిష్ పర్సన్ నుండి సెల్ఫ్లెస్ పర్సన్ అవుతాడు. మేబీ ఇంపార్టెన్స్ ఆఫ్ కల్కి అండ్ సఫరింగ్ ఆఫ్ పీపుల్ తెలుసుకున్నాక హీ ప్లేస్ క్రూషియల్ రోల్ టు ఫెసిలిటేట్ ది బర్త్ ఆఫ్ కల్కి. చాలా మంది ప్రభాసే కల్కి అనుకున్నారు, బట్ అలా కనపడలేదు. చూద్దాం. సో ఇంకో డీటెయిల్ కి వెళ్ళిపోతే ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు విలన్స్ ఫైరింగ్ రెడ్ కలర్ స్పార్క్స్ తో వస్తున్నాయి అండ్ రెబల్స్ వాళ్ళ గన్స్ లో నుండి బ్లూ కలర్ ఫైరింగ్ జరుగుతుంది.
నార్మల్ గానే రెడ్ అనే కలర్ ఒక డేంజర్ అనే దానికి సింబల్, అండ్ బ్లూ ఏమో హోప్, పాజిటివిటీ అండ్ బర్త్. అదెలా అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న దీపికా పడుకునే క్యారెక్టర్ కూడా ఒక బర్త్ కి సింబాలిక్ గా బ్లూ డ్రెస్ వేసుకొని ఉంటారు. ఈ షాట్ కూడా ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారి ఫైట్ మధ్యలోనే జరిగిద్ది. అండ్ ఐ థింక్ శంబాలా నగరంలో ఉండే ఈ రెబల్స్ కూడా కల్కి కోసం వెయిట్ చేస్తున్నారు. సో రెబల్స్ నాయకుడు వీళ్ళ ఇద్దరిని దీపికా పడుకునే కోసం వెతకమని అండ్ వాళ్ళని రెస్క్యూ చేసే టైంలోనే మేబీ ఇక్కడ ఉండే ఈ అమ్మాయి కూడా ఈ షాట్ లో ఈ వెహికల్ లో ఉంది. అండ్ ఇక్కడ జరిగిన ఈ రక్తపాతం తర్వాతే అమ్మ క్యారెక్టర్ ఈ బిడ్డ పుట్టడానికి ఇంకా ఎంతమంది చావాలని చెప్పి అశ్వత్థామని క్వశ్చన్ చేస్తారు. ఫైనల్ గా కమల్ హాసన్ గారి మైండ్ బ్లోయింగ్ గెటప్, మరో ప్రపంచం వస్తుంది అనే డైలాగ్ అర్థం ఏంటో సినిమాలోనే చూద్దాం. అండ్ ఈ స్పిట్స్ బట్టి చూస్తే ఈ డైలాగ్ చెప్పేది ఎవరికంటే గ్లింప్స్ లో ఉండే వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని క్వశ్చన్ చేసిన ఈయనది. ట్రైలర్ చూసాక నాగశ్విన్ గారి విజన్ కి నేనైతే షాక్ అయిపోయాను. ప్లాన్ చేస్తున్నాడు అని తెలుసు గానీ ఇంత ప్లాన్ చేస్తున్నాడు అనుకోలేదు. CGI కొన్ని చోట్ల చాలా పూర్గా ఉంటుంది. ఇక్కడ శాండ్ గ్రీనీ లుక్ కోసం ట్రై చేసిన ఎఫెక్ట్ కరెక్ట్ గా అవ్వలేదని నాకు అనిపించింది. అండ్ వెస్ట్ వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి యాక్సెప్ట్ చేస్తారా అంటే స్టోరీ బీట్స్ అండ్ స్క్రీన్ ప్లే గట్టిగా ఉంటే ఖచ్చితంగా పాసిబులే. బట్ ఇలాంటి వరల్డ్ బిల్డింగ్, ఇలాంటి అపోకాలిప్టిక్ వరల్డ్ వాళ్ళు చాలా చూసేశారు. ఈవెన్ ఈ సినిమాలో కూడా చాలా ఇంగ్లీష్ సినిమా రెఫరెన్సెస్ కనపడతాయి. లైక్ కాంప్లెక్స్ అలీటా సినిమాలో ఉండే జాలం అనే ప్లేస్ ని గుర్తు చేసింది. అండ్ వాటర్ ని కంట్రోల్ తీసుకునే నేచర్ మ్యాడ్ మ్యాక్స్ సినిమాలో ఉంది. అండ్ ఫ్యూ షార్ట్స్ లో మార్వెల్ అండ్ DC రెఫరెన్సెస్ కనపడ్డాయి. ఓకే, ఇవన్నీ నేను తప్పేం అనట్లేదు. ఎక్కడి నుండి తీసుకున్నాం అనేది పాయింట్ కాదు, తీసుకున్నది ఎలా ప్రెజెంట్ చేసాం అనేది పాయింట్. బట్ ఇండియన్ సినిమాలో ఇదొక పెద్ద మైల్ స్టోన్ అనే చెప్పాలి. హిట్ అయిద్దా లేదా అని తీసి పక్కన పెడితే ఇంత పెద్ద స్టెప్ వేసినందుకు నాగశ్విన్ అండ్ ప్రభాస్ కి హ్యాట్స్ ఆఫ్ అండ్ హ్యాండ్స్ డౌన్ అంతే. పెద్ద కలికి సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవబోతుంది. సో బ్రేస్ యువర్ సెల్ఫ్. అండ్ ఎలాంటి కంటెంట్ కోసం